श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित శ్రీమతి తర్కడ్ నిన్నటి తర్వాయి బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బాధల బందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు మఠాలు లేవు, సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు, కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనో నిగ్రహము వైరాగ్యము చెప్పుకోదగినవి. జీహచాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వము ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు, కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పదనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తిభావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్టుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం దుని దగ్గర కూర్చుని చేతులు వేళ్లు త్రిప్పుతూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్లే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్లి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ల భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్లను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసా భావ తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలగజేస్తారన్నదే దీని భావం. బాబా తమకు ఎలాంటి సుఖాలు సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మెట్లలో శిథిలమై పాడుపడిపోయినట్లుండేవి. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్లుండేది. భక్తులు దానిని మరమ్మతు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడిలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములు కలిశాము. షిరిడిలో రాధాకృష్ణ అయ్యను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్య శక్తులుండేవి. ఎదుటివారి మనస్సు చదవగలిగేది. ఆమె నా గత చరిత్రంతా పోసగుర్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సు చదివి నేనివ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది,
అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరు ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆ ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికి మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడూ యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజులున్న తరువాత అతని ఆరోగ్యం కుదిరిపడింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర్ బి బురద్రే, రిటైర్డ్ గుమస్తా, GIP రైల్వే. వయస్సు 60 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. దేశస్థ. శుక్ల యజుర్వేది. కేల్వా మహిం, ధానా జిల్లా. తండ్రి భాస్కర్ పురంద్రే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, 59B స్ప్రెల్ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారి యొక్క సత్పురుషుడని విని ఆకర్షితునయ్యాను. తర్వాత వారు నా కలలో కనిపించి షిరిడీ రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుపట్టి వాళ్ళను కూడా నాతో షిరిడీ తీసుకెళ్లాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము షిరిడీ వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వలేదు. కానీ మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెప్తూ, మా అనుబంధము 7 శతాబ్దాల నాటిది. నేను అతడిని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకునే ఉంటాను. అతను లేకుండా నేను ఒక ముద్దైనా తినను అన్నారు. తర్వాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కి తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్త మందిరం ప్రక్కనే సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊదీ తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారము ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్ జాబు వ్రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను ₹2 దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు ₹2 దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకము, రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. అంతేకాక నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాల్లో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనసు నా ఆధీనంలో ఉండేటట్టు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు.
నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్లు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కరు, దీక్షిత్తు తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరిని ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీస్లో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటున్నానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. సత్యాన్ని అంటి పెట్టుకుని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తర్వాత నా కల్లో కనబడి షిరిడి వెళ్ళి సంస్థాన విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనిప్పుడు సంస్థాన ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేస్తున్న పనులు అన్నీ వారు నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరము అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళము. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేకాక తమరే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండీపురం వెళ్దామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తామంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా పండ్రి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండ్రి ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మా పండ్రి ఎప్పుడు వెళుతున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడియే నా పండ్రి అని జవాబు చెప్పేది. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కల్లో కనపడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి బాబా వచ్చారు, దుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాణ్ణి. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. షిరిడి మాతే పండీపుర, సాయిబాబా రమావర, షిరిడియే నా పండీపురము, శ్రీ సాయియే నా విఠలుడు అని చరణము షిరిడి హారతుల్లో భాగమై గత 30 సంవత్సరాల నుండి అందరూ పాడుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నానా సాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిరి గోసావి అను వాని చేత బాబా ఊది పంపారట. అతనప్పటికి షిరిడీలోనే జీవించే ఉన్నాడు. రామ్గిరి బువాను బాబా బాబూగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనపడి టాంగాలో రామ్గిర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యారట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన ఊదీతో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవం అయిందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాబు, బాపు అను 2 కుమారులు ఉన్నారు.
వారిప్పుడు కళ్యాణ్లో ఉన్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్వినితి ప్రణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరి అయిన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోనూ దాసగను రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోనూ, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దాభోల్కర్ రచించిన భావార్థ దీపకంలోనూ వివరించబడింది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయం, కుండలిని మొదలైన సాధనల గూర్చి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగిడితారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి ఏ మసీద్ మే ఆయే, జిస్కా మస్జిద్ మే పాయ్ లగా ఉస్కా బేడా పార్ హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసి జిస్కి నియత్ వైసి ఉస్కు బర్కత్ అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించడం. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కఫ్నీ, లంగోటి, తల్లగుడ్డ అన్ని దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా ఇదే నా సీమోల్లంఘనం అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి అంటే 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తర్వాత భక్తుల బలవంతంపై కొత్త లంగోటి, కఫ్నీ, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడు కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా బాబా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బుపడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా కోలుకున్నాడు కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బ్రతికించేందుకే బాబా తమ ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాలలో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ళ జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్ళడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చొని నా చేతిని తీసుకొని తమ మోకాలిపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమికొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను, దీక్షితును బొంబాయి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. నేను చాలా దూరం వెళ్తున్నాను, మీరు నన్ను తర్వాత
అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానం ఇస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అని అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని ఆంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు, నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా అదే ఇవ్వు, లేదా ఆ చోటు వీడి వెళ్ళిపో, అంతేగాని వారితో పోట్లాడవద్దు. కిసీసే వాదావాది కర్నా నహి. మీరు ఎవరితోనైనా తగువు పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకువెళ్తాను అని అన్నారు. విమానంలో తీసుకెళ్ళడం అంటే సద్గతినివ్వడం అని అర్థం. అట్లాగే దీక్షిత్తు 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్ద చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసిన కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు. కానీ నా భవిష్యత్తును గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరకు వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా, నీవు మరు జన్మలో అంటే దూసరే జన్మమే అని సమాధానమిచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగున్మేర్ నాయకును పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగున్ ఆ రోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగున్మేర్ నాయకు ఇంటి నుండి వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. బాబా మాంసాహారం తినడం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఒకసారి బాబా నా వద్దనున్న పాత రాగి నాణ్యాలన్నీ తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గరున్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేమి చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణ్యాలన్నింటినీ గుడ్డ మడతలలో మూటకట్టి ఒకదానితో ఒకటి కలిపి గలగల ధ్వని చేయకుండా ఉండేటట్టు మూటకట్టి వారి జేబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి ఇలాగే నా దగ్గరున్న నాణ్యాలన్నీ బాబాకు ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు నీ జేబులో 2 అణాల నాణ్యం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని అడిగేవారు. నేనందరినీ అడగను. ఆ ఫకీరు దేవుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి 10 ఇంతలు ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను.
నాకు ఏ సంసారమూ లేదు అని జవాబు ఇచ్చేవారు. గాయకులు, వీధి నాటకాల వారికి, ఫకీర్లకు బాబా ధారాళంగా డబ్బులిచ్చేవారు. ధుని కోసం బాబా మోపుల కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేగాం ఫకీరుకు బడే బాబా, బడే మియా అని బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మించబడింది. జిఎస్ కాపర్డే సాటేవాడాలో పంచదశిని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసనీ బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండటంతో ఎప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జి అయిన బల్వంత్ రామచంద్ర నూల్కర్ షిరిడీ వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు, వారే దీనిని తగ్గిస్తారు. నీవు ఏడవవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకం వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు రాయమని కాకాతో చెప్పాను అని అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ నాకు జాబు వ్రాయబోతుంటే అతనే వస్తున్నాడు, జాబు వ్రాయనవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కోసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్న తమ రోజువారీ దినచర్యను ఏమాత్రమూ మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు. కానీ దానిని ఆయన ఏనాడూ ఉపయోగించలేదు. బాబాకు సుస్థిగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారు నిచ్చెన సాయంతో ఒక ఇంటి మిద్దెపైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ ఆయి ఇంటిపైకి చేరారు. బాబా అక్కడ నుండి దిగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకతను వారిని ఎత్తుకొని క్రిందకి తీసుకువచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలిచ్చి, మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి ఇన్ఫ్లుయెంజా గురి అయి ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనబడి, బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. మరుసటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడటం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు అని
బాబాకు పాడే హారతి గీతాలలో కీర్తిస్తారు. యవ్వన స్వరూపి ఏక్య దర్శన స్వాదితలే సంశయ నిరసనీయ దైతైవ తద్వైత ఘాలవిలే గోపీ చందామంద కాంచీ ఉద్ధరిలే మోమిని వంశీ జన్ముని లోకాతారియలే. బాబా స్నానం చేస్తున్నప్పుడు నేను చూడటం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి శుంఠి చేయలేదు. వారికి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేఘుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలిపై నిల్చొని పూజించేవాడు. బాబా మేఘుని కలలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేఘుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించుకునేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేఘుడు నాకొక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేఘుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలిచి వారి అనుమతి కోరాడు. బాబా శరీరానికి శిరస్సే ప్రధానమని, తన తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడవమని చెప్పారు. అప్పుడు మేఘుడు కోపర్గాం వద్ద ఉన్న గోదావరి నుండి కుండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమిటంటే బాబా తల మాత్రమే తడిసింది. తల క్రింద భాగమంతా అంటే చేతులు కాళ్ళు కప్ని ఏమీ తడవలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేము సాటేవాడలో బాపుసాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయం ఏమంటే జోగు పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. 1936 మే 5వ తేదీన చెప్పిన విషయాలు. బాబా ప్రతిదినం వేకువజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకుని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తుంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరినీ వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, దునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాదే హక్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినబడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించేవాడు, అల్లా మాలిక్, అల్లా వలీహై అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకుని ఆఫీసుకు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకుని ఆఫీసుకు వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు నుండి వర్క్షాప్ కార్మికులు అందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నిటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారి మనమడు యశ్వంతరావు 1911 లేక 1912లోనో గురు పూర్ణిమకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతన్ని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతడు బయలుదేరదలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని
అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కలరా సోకి మరునాటి ఉదయం చనిపోయాడు. మేగుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడడానికి వెళ్ళారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడి నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడు వెళ్లే చివరి రైలు కోపర్గాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ నాకు బాబా 4:30 గంటల వరకు వెళ్ళడానికి అనుమతించలేదు. అంతేకాదు, రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్ల బండి మాట్లాడుకుని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 అయింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపర్గాం 7:45 చేరాము. అప్పటికి మేము ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటల తరువాత కోపర్గాం నుండి మన్మాడుకు వెళ్లేందుకు రైళ్లు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు నడుస్తుందని, అది 8:15 వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైలులో మన్మాడు చేరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను సాలకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. సాల అంటే రాధాకృష్ణ ఈ ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరని అడిగింది. నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానీయలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకి వెళ్ళాను. బాబా, సాలకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్లపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వల ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయ్యింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవస్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్గత స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీసుకు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తరువాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తరువాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. క్షేమ తదితరులు బాబా దగ్గరకు వెళ్ళి పురందరే యొక్క యజమాని అతడిని తప్పు పడతాడేమో, అతనిని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా, నేనే అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులకు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీసుకు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీసుకు గైరాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషి అడుగుతూ ఉన్నత అధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమీ జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నత అధికారి ఆయన విల్సన్, డిప్యూటీ సూపరింటెండెంట్, నన్ను పిలిపించి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నామని అడిగారు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నాను అని సమాధానం ఇచ్చాను. అతని విషయమంతా తెలుసుకుని మారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశారు. ఉన్నత అధికారి చేసిన పని ఫోర్మెన్కు నచ్చలేదు, కానీ నన్నేమీ చేయలేకపోయాడు. ఉన్నత అధికారి ఫోర్మెన్తో, అతను నీ క్రింది ఉద్యోగి కానీ పనివాడు కానీ కాదు అని నన్ను ఉద్దేశించి అన్నారు. 6 నెలలు గడిచిన తరువాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా క్రింది ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వైజే గాల్వంకర్, అక్టోబరు 17వ తేదీ 1936. రావు సాహెబ్ యశ్వంత్ జనార్దన్ గ్వాల్వంకర్, బిఏ,
భూస్వామి మరియు సూపరింటెండెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సచివాలయం, బొంబాయి, వయసు 51 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్, బ్రాందా. నేను మొట్టమొదట 1911లో మా మామగారైన శ్రీ దాబోల్కర్ మరి కొందరు బంధువులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారొక గొప్ప మహాత్ములని విన్నా అప్పుడు నేను ఏ విధమైన ప్రాపంచిక పారమార్థిక లబ్ధిని ఆశించి షిరిడీ వెళ్ళలేదు. ఇలా 4-5 సార్లు వెళ్ళిన తర్వాత వారి పట్ల నా ఆసక్తి పెరిగింది. ఒకసారి బాబా నా కలలో కనిపించి 2 రూపాయలు దక్షిణ అడిగారు. నేను మరుసటి రోజు వాటిని మనీ ఆర్డర్ ద్వారా షిరిడీ పంపాను. వారు కలలో దక్షిణ అడగటమే కాక నీతి నిజాయితీలతో మెలగమని, సచ్చీలత, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండమని 2 విలువైన ఆదేశాలు ఇచ్చారు. నేను ఆ ఆదేశాలను శ్రద్ధ పట్టుదలతో ఆచరించాను. 1917లో అనుకుంటాను, బాబాను దర్శించినప్పుడు వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచారు. అది నాపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. నన్ను, నా పరిసరాలను మరచి నేను ఆనంద పారవస్యంలో ఉండిపోయాను. వారప్పుడు అక్కడున్న ఇతర భక్తులతో నా గత జన్మ వృత్తాంతాల గురించి వివరించారు. నేను పూర్వజన్మలో నీతి నిజాయితీ గల సచ్చీలుడినని, ఆ జన్మలో నేను పొందిన స్థితులు రూపాలనుసరించి బాబానే ప్రస్తుత జన్మలో నన్ను నా తల్లి గర్భంలో ప్రవేశపెట్టారని, ఈ జన్మలో కూడా నేను నీతి నిజాయితీలను నిలబెట్టుకుంటున్నానని బాబా వాళ్ళతో చెప్పారు. ఈ విషయమంతా భక్తుల ద్వారా ఆ తరువాత విన్నాను. క్రిస్మస్ మరియు ఇతర సెలవులప్పుడు నేను బాబాను దర్శించడానికి వెళ్ళేవాడిని. బాబా నా సెలవులకు మించి ఎక్కువ రోజులు నన్ను ఎక్కువగా షిరిడీలో ఉంచలేదు. నాకు బాబాపై భక్తి విశ్వాసాలున్నాయి. వారు నాకెప్పుడు అద్వైతము, ఆత్మ సాక్షాత్కారము, ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించలేదు. కానీ ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా ఉన్నాను, ప్రతి చోట నన్ను దర్శించవచ్చు అని పలకటం నేను విన్నాను. నేను భగవద్గీత, భాగవతంలోని ఏకాదశ స్కందమైన ఏకనాథ భాగవతాన్ని నిత్యం పారాయణ చేసేవాడిని. ఈ గ్రంథాలు పారాయణ చేయమని దీక్షితు, జోగులను ఆదేశించినట్లుగా బాబా నన్ను ఆదేశించలేదు. కానీ శ్రీ సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితోనే నేను పారాయణ చేస్తున్నానని నా నమ్మకం. శ్రీ సాయిబాబా మహాసమాధి చెందడానికి ముందు వారితో సన్నిహిత బంధం ఏర్పరచుకోలేక పోయినందుకు నేను ఎప్పటికీ బాధపడుతుంటాను. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని కాబట్టి ఇప్పుడున్నంత శ్రద్ధ నాలో ఉండేది కాదు. బాబాను దర్శించిన వారిలో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత ఉన్నవారు కొద్దిమంది మాత్రమే. వారిలో కూడా ఉన్నత స్థాయిని సాధించిన వారు కొందరే. నేను మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. బాబాను దర్శించడానికి వాడా నుండి మసీదుకు వెళుతుండగా బాబా దక్షిణ అడుగుతారనే విషయం దారిలో గుర్తుకొచ్చింది. తిరిగి వాడాకెళ్ళి 2 రూపాయలు తీసుకుని మసీదుకు వెళ్ళాను. బాబాను దర్శించినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను 2 రూపాయలు సమర్పించాను. వారు అంతకు మించి దక్షిణ అడగలేదు. నేను సమర్పించదలచిన 2 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. వారి అంతర్యామిత్వానికి ముగ్ధుడనయ్యాను. బాబా నాకు ప్రసాదించిన దానితో నేను సంతృప్తిగా జీవితం కొనసాగిస్తున్నాను. 1921లో అనుకుంటాను, నేను నా కుటుంబంతో కాశీ ప్రయాగ యాత్రలకు బయలుదేరాను. మేము ప్రయాగలో ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాము. అతను ప్రయాగలో ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటినీ చూపించాడు. మేము భరద్వాజాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణం నన్నెంతో ప్రభావితం చేసింది. మాకెవరైనా సత్పురుషుని దర్శనం లభించేటట్లు చేయమని బాబాను ప్రార్థించాను. మహాత్ములు ఎవరైనా అక్కడ ఉంటే వారి దగ్గరకు తీసుకువెళ్ళమని గైడ్తో చెప్పాను. మేము భరద్వాజాశ్రమం విడిచిన 4-5 నిమిషాలకు మా గైడు టాంగాను ఒక చోట ఆపి అక్కడున్న గొప్ప మహాత్ముని చూపించాడు. వాడు గడ్డం ఛాతీ కింద వరకు పెరిగి ఉంది. వారు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి ప్రయాగకు వస్తుంటారని, వారి మహత్యం గురించి అక్కడ అందరికీ తెలుసని గైడు చెప్పాడు. వారు ఎవరని దగ్గరకు రానివ్వరని, ఎవరి వద్ద నుండి డబ్బు పుచ్చుకోరని కూడా చెప్పాడు. బాబాను ప్రార్థించిన కొద్ది నిమిషాలకే ఈ మహాత్ముడు కనిపించినందువల్ల నా హృదయం ఉప్పొంగింది.
గైడు వెళ్ళవద్దని చెబుతున్నా నేను వారిని సమీపించి నమస్కరించాను. వారు కోపగించుకోకుండా ఆశీర్వాదపూర్వకంగా చేతులు పైకెత్తి రా బిడ్డా అంటూ ఆహ్వానించారు. గైడు వారిస్తున్నా వినకుండా నా భార్య, తల్లి, మిగిలిన వారందరూ కూడా వచ్చి వారికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ఆ మహాత్మునికి సమర్పించడానికి నా దగ్గర పూలు, పండ్లు, తినుబండారాలేవీ లేవు. అందువల్ల నా దగ్గరున్న 3 అణాలు వారికి దక్షిణగా సమర్పించాను. దక్షిణ స్వీకరించడం వారి పద్ధతికి వ్యతిరేకమైనప్పటికీ నేనిచ్చిన నాణాలను ప్రసన్నంగా చూసి జేబులో వేసుకున్నారు. ఇదంతా చూస్తున్న గైడు ఆశ్చర్యపోయాడు. బాబానే ఆ విధంగా ఆదరించి దక్షిణ స్వీకరించారని నేను భావించాను. బాబా నాకు దివ్యానుభూతిని అనుగ్రహించినప్పటి నుండి నా దృష్టి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. 1932లో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నీకేం కావాలి అని అడిగారు. నాకు ప్రేమ కావాలని, ప్రేమ తప్ప మరేదీ వద్దని చెప్పాను. బాబా ప్రేమను అనుగ్రహించి అదృశ్యమయ్యారు. అప్పటి నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ప్రేమవాహిని నాలో పరవళ్ళు తొక్కేది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నవంబర్ 5వ తేదీ 1936 షిరిడి. అబ్దుల్లా జాన్. స్వస్థలం టార్బెల్లా, పెషావర్ సమీపంలో ఉన్న హజార్ జిల్లా. వయస్సు 40 సంవత్సరములు. మహమ్మదీయ పఠాన్. కొరాలే అంటే సాకోరీ దగ్గర. నేను బాల్యంలోనే నా స్వస్థలమైన టార్బెల్లాను విడిచిపెట్టాను. నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మొదటి నుండి నాకు మక్కా దర్శించాలనే కోరిక ఉండేది. అందువలన నేను దక్షిణ దిశగా బయలుదేరి మన్మాడ్ వరకు ప్రయాణించాను. అక్కడ ఒకతను నన్ను బొంబాయి వెళ్ళమని, అక్కడ నుండి మక్కాకు సులభంగా వెళ్ళవచ్చునని చెప్పాడు. 1913లో నేను మన్మాడ్కు వెళుతూ హరిపూర్లో ఉన్నప్పుడు షిరిడీలోని సాయిబాబా గొప్ప మహాత్ములని, వారు ఫకీర్లకు ధారాళంగా డబ్బు ఇస్తారని, నేను కోరుకుంటున్నట్లు నన్ను మక్కాకు పంపిస్తారని ఎవరో చెప్పారు. అందువలన నేను షిరిడీ వెళ్ళాను. నేను మసీదు ద్వారం వద్ద ఉన్నప్పుడు వారు మసీదులో నుండి నన్ను చూశారు. నేను వారి వంక చూశాను. ప్రథమ దర్శనంలోనే వారే నా గురువని భావించి షిరిడీలోనే ఉండిపోయాను. వారు నాకు, ఇతర ఫకీర్లకు సమృద్ధిగా భోజనం పెడుతూ ఉండటంతో సులభంగా జీవనం గడిచిపోతుందని భావించి నేను బాబాతో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా 1913లో జరిగింది. నేను అప్పటికి చిన్నవాడినైనందువల్ల జీవితం పట్ల సరైన అవగాహన ఉండేది కాదు. బాబా దగ్గర ఉండటం వలన నా స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. నేను షిరిడీకి వచ్చినప్పుడు హిందువులను శత్రువులుగా భావించేవాడిని. బాబాతో 3 సంవత్సరాలు కలిసి ఉండటం వలన క్రమంగా నాలో ఆ భావం తొలగిపోయి హిందువులను నా సోదరులుగా భావించడం మొదలుపెట్టాను. బొంబాయిలో ముస్లిములు హిందువుల దేవాలయాలను నాశనం చేయాలని, హిందువులు ముస్లిముల మసీదులను నాశనం చేయాలని అనుకుంటున్నారని విని బాధపడ్డాను. ఇలా ఒకరినొకరు అంతమొందించుకుంటుంటే ఈ ఇరు మతాల స్థానే ఇతర మతస్థులు తమ మతాలను నెలకొల్పడానికి వీళ్ళు అవకాశం కల్పించిన వారవుతారని అనుకున్నాను. బాబా మహాసమాధి చెందేటప్పటికీ నా వయస్సు 22 సంవత్సరాలే కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకోదగినంత లబ్ధిని పొందలేకపోయాను. నేను నిరాశ నిస్పృహలతో తిరిగి నా యాత్రను కొనసాగించాను. 1926లో ఉత్తర దిశగా బయలుదేరి మాలేఖండ్ ఏజెన్సీలో ఉన్న స్వాట్ లోయను చేరాను. ఈ లోయలో అకున్ బాబా అనే గొప్ప మహాత్ముని సమాధి ఉంది. అకున్ బాబా మహమ్మద్ ప్రవక్త యొక్క వంశీయుడు. వారి అద్భుత మహిమలను గురించి
విరివిగా చెప్పుకుంటారు. లార్డ్ రాబర్ట్స్ ముస్లిం తెగలవారిని అణచదలచి పశ్చిమంగా బయలుదేరినప్పుడు అకున్ బాబా తమ మంత్రశక్తులతో లార్డ్ రాబర్ట్స్ను ఒక కొండపై 3 నెలల 11 రోజులు బంధించి ఉంచారు. అతను అక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తన దుస్థితిని విక్టోరియా రాణికి తెలియజేశాడు. నేను అకున్ బాబా సమాధి చెంత ఒక రాత్రి నిద్రించాను. నిద్రించే ముందు నాకు బాబా సహాయం చేయలేదు, మీరైనా నాపై దయ ఉంచి ఉద్ధరించండి అని ప్రార్థించాను. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను పడుకుని ఉండగా నా తల దగ్గర కుర్చీలో సాయిబాబా కూర్చుని ఉన్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. నిద్ర నుండి మేల్కొని కల గుర్తుకు తెచ్చుకున్నాను. నేనింకా బాబా రక్షణలోనే ఉన్నట్లు గ్రహించాను. నేను ప్రార్థించింది సాయిబాబాను కాదు, అకున్ బాబాను. కానీ అక్కడకు 1500 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీ నుండి బాబానే దయతో నా చెంతకు వచ్చి నన్ను ఆశీర్వదించారు. షిరిడీలో వారి చెంతనున్న 5 సంవత్సరాలలో బాబా నాకు ఏ సహాయం చేయక నన్ను మోసగించారన్న భావం తప్పు అని గ్రహించాను. స్వాట్ లోయలో ఆ స్వప్న దర్శనం అయినప్పటి నుండి బాబాపై నాకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత నేను ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేశాను. నాకు వివాహమైన తరువాత 1924 నుండి నేను నా కుటుంబంతో కొరాలేలో ఉంటున్నాను. బాబా 2-3 సంవత్సరాలకు ఒకసారి నాకు దర్శనమిస్తూ ఉంటారు. బాబా భౌతికంగా ఉన్న రోజులలో మసీదు భక్తులతో క్రిక్కిరిసి ఉండేది. అక్కడ కూర్చునేందుకు కూడా చోటు దొరికేది కాదు. ఇప్పుడు మసీదు దాదాపు నిర్మానుష్యంగా ఉంటున్నది. బాబా వైభవమే అంత తక్కువ కాలంలో అంతరించిపోతే ఇక నాలాంటి అల్పప్రాణుల పరిస్థితి ఏమిటి? బాబా చెంత రోహిల్లాలు ఉన్నట్లు నేనెప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. కానీ మత మౌఢ్యం గల పఠాన్లు వారి వద్దకు వచ్చారని తెలుసు. రామచంద్ర ఆత్మారాం తర్కడ్ నాతో చెప్పిన ఒక సంఘటన గూర్చి వివరిస్తాను. ఒక రాత్రి తర్కడ్ బాబాతో చావడిలో నిద్రిస్తున్నాడు. కాందహార్ నుండి వచ్చిన మీర్ జమాన్ అనే అతను కూడా అక్కడ ఉన్నాడు. అతడు రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేచి బాబాతో, బాబా, ఈ హిందువులందరూ ముస్లిం సాంప్రదాయాలను మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు ఒప్పుకుంటే ఈ హిందువులందరి గొంతులను ఒక్క వేటుతో నరికివేసి మిమ్మల్ని విడిపిస్తాను అని అన్నాడు. తర్కడ్ మెలకువగా ఉండి ఈ మాటలన్నీ విని ఆ దుర్మార్గుడు తనను చంపుతాడేమోనని వణికిపోయాడు. అప్పుడు బాబా మీర్ జమానను సమాధానపరుస్తూ, నేను పిచ్చివాడిని, అంటే పాగల్. నన్ను పూజిస్తున్న ఈ హిందువులు కూడా పిచ్చివాళ్లే. వాళ్ళు నన్ను పూజించడానికి కారణం నేనే కాని వాళ్ళు కాదు. అంటే ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధంగా వాళ్ళు నన్ను పూజించడానికి కారణం నేనే కాని వాళ్ళు కాదు. కాబట్టి కోయవలసింది వాళ్ళ గొంతులు కావదు, నా గొంతే అన్నారు. దానితో మీర్ జమాన్ మౌనంగా ఉండిపోయాడు. నాగపూర్కు చెందిన అబ్దుల్ ఖాన్ పరమత ద్వేషి, హిందూస్థానీ పఠాన్ అయిన అతను ఒక పత్రికా విలేఖరి. అతనికి మహాత్మా గాంధీ, బూటీ మొదలగు వారితో పరిచయం ఉంది. అతను బాబా దగ్గర 3-4 నెలలు గడిపాడు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా తనను మోసం చేశారని అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. అతను అహ్మద్ నగర్లో మరణించాడు. ఒకసారి అబ్దుల్ ఖాన్ నానా చోప్దార్ను కొట్టాడు. అతను నేరం రుజువైనందున కోపర్గాం మెజిస్ట్రేటు 15 రూపాయల జరిమానా విధించాడు. జరిమానా కట్టేందుకు అతని దగ్గర డబ్బు లేదు. పూచీకత్తు కూడా చూపించకపోవటంతో అతనిని జైలులో పెట్టారు. బూటీకి విషయం తెలిసి 15 రూపాయలు పంపాడు. కానీ అబ్దుల్లా తనను మోసం చేసిన వారే జరిమానా కట్టాలి, కానీ వేరెవరూ కాదు అంటూ నిరాకరించాడు. అప్పుడు బాబా తమ జేబు నుండి 15 రూపాయలు పంపి అతనిని విడుదల చేయించారు. అతడొకసారి బాబాతో, మీరు
ఇస్లాం మత సాంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న దానికి మీ గొంతు కోయాలి అన్నాడు. దీనికి బాబా నవ్వారు. అతను తరువాత బాబాను క్షమాపణ కోరాడు. దానికి కూడా బాబా నవ్వారు. బాబా సశీరులుగా ఉన్నప్పుడు ఒక భక్తుడు, బాబా మీరు సమాధి చెందిన తరువాత మీ ప్రాభవం మీతోనే అంతరించిపోతుందేమో అనే సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా సమాధి నుండే కర్రలతో కొడతాను, తుర్వతీ తూన్ డన్నే హనీన్ అనటం నేను విన్నాను. అంటే తమ భౌతిక శరీరం లేనంత మాత్రాన తమ ప్రభావం, కర్తవ్య నిర్వహణ ఆగిపోదని అర్థం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba,